శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 12వ రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తాడు. అందుకే దీన్ని ఉత్థాన ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు కూడా రోజులానే కార్తీక స్నానం, దానాలు చేస్తే మంచిది. ఈరోజు గోదానం చేస్తే మిగతా రోజుల్లో చేసేదానికంటే అధిక ఫలితం ఇస్తుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి ఘడియలు ముగిసేలోపే భోజనం చేయాలి. ఈరోజు వినవలసిన కథ సాలగ్రామ దాన మహిమ. ప్రాచీన కాలంలో ఒకానొక పట్టణంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి అందరి దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక బ్రాహ్మణుడికి కొంత ధనం అప్పుగా ఇస్తాడు. కొంతకాలం అయ్యాక ఆ బ్రాహ్మణుడి దగ్గరికి అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు. ఆ బ్రాహ్మణుడు మరో 6 మాసాలు గడువు అడుగుతాడు. నీకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను, ఇంకా నేను సమయం ఇవ్వలేను, నాకు ఈరోజే నా అప్పు వడ్డీతో సహా తీర్చు అని అంటాడు వ్యాపారి. బ్రాహ్మణుడు ఎంత ప్రాధేయపడినా వినడు. ఈలోగా వాదోపవాదాలు పెరిగి వ్యాపారి తన వరలో ఉన్న కత్తిని తీసి బ్రాహ్మణుడిని పొడుస్తాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. అప్పుడు ఆ వ్యాపారి కంగారు పడి తొందరలో హత్య చేశాను అనుకుని అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి దగ్గరలో ఉన్న అడవిలోని బోయపల్లిలో మకాం పెడతాడు. అక్కడున్న బోయవాళ్లతో కలిసి తాగరానివి తాగుతాడు, తినరానివి తింటాడు. చివరికి చచ్చి నరకానికి వెళ్తాడు. ఆ నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాడు. ఈ వ్యాపారి భార్య ఉత్తమురాలు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు ధర్మవీరుడు. ధర్మవీరుడు చాలా ధర్మాత్ముడు. నిత్యం దానాలు చేసేవాడు. ఎప్పుడూ ధర్మం తప్పలేదు. ఒకరోజు నారదుడు ధర్మవీరుడి దగ్గరికి వస్తాడు. ధర్మవీరుడు నారదుడికి వినయంతో నమస్కరించి సేవిస్తాడు. అప్పుడు నారదుడు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ మీ నాన్న ఇంకా నరకంలోనే ఉన్నాడని చెప్తాడు. ఆ మాట వినిన ధర్మవీరుడు, ఏం చేస్తే మా నాన్నకు సద్గతులు వస్తాయో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, మీ నాన్న చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, బ్రహ్మహత్య కూడా చేశాడు. దానికి ఒకటే మార్గం. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అర్హుడైన విప్రునికి సాలగ్రామ దానం చెయ్యి. అప్పుడు ధర్మవీరుడు, భూదానము, గోదానము, అన్నదానము, జలదానము లాంటి ఎన్నో దానాలు చేశాను, అయినా దక్కని ఫలితం కేవలం ఒక రాయి దానం చేస్తే దక్కుతుందా అని అడుగుతాడు. అప్పుడు అది రాయి కాదు, ఒకప్పుడు తులసీదేవి విష్ణుమూర్తిని పాషాణమైపో అని శపిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి తన శరీరాన్ని పాషాణ రూపంలో వదిలేస్తాడు. అవే ఈ సాలగ్రామాలు. కాబట్టి సాలగ్రామాలకు విష్ణువుకి తేడా లేదు అని చెప్తాడు. కానీ నారదుడు ఎంత చెప్పినా ధర్మవీరుడు నమ్మడు. ఇక నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా కొంతకాలానికి ధర్మవీరుడు కూడా శరీరం వదిలిపెట్టేస్తాడు. మరణించాక ధర్మవీరుడు కూడా నరకానికి వెళ్తాడు. ఎన్నో దానాలు చేసినప్పటికీ సాలగ్రామాన్ని తిరస్కరించడం వల్ల నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. తరువాత ఎన్నో జన్మలెత్తుతాడు. అలా ఎన్నో జన్మలు ఎత్తి చివరకు భూలోకంలో ఒక స్త్రీగా జన్మిస్తాడు. ఆ అమ్మాయికి 16వ ఏట పెళ్ళయింది. పెళ్ళి అవగానే భర్త చచ్చిపోతాడు. వైధవ్యం పొందింది. దాంతో ఆ అమ్మాయి తండ్రి ఇద్దరూ దుఃఖిస్తుంటారు. ఇంతలో నారదుడు మారువేషంలో వస్తాడు. వచ్చి ఈ అమ్మాయి పూర్వజన్మలో ధర్మవీరుడు అనే ఒక వర్తకుడు చాలా దాన ధర్మాలు చేసినప్పటికీ సాలగ్రామాన్ని తిరస్కరించి మరణించాక నరకానికి వెళ్ళి ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు నీకు కూతురిగా పుట్టింది. ఈ జన్మలో వైధవ్యం పొందింది. కాబట్టి తక్షణమే ఈమె చేత సాలగ్రామ దానం చేయించు అని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి అలాగే చేస్తాడు. ఆ అమ్మాయి విప్రునికి సాలగ్రామ దానం చేయగానే మరణించిన తన భర్త లేస్తాడు. తరువాత వాళ్ళు ఆనందంగా బ్రతుకుతారు. ఈ కథను ఈరోజు వినాలి. వీలున్న వాళ్ళంతా ఈరోజు సాలగ్రామ దానం చేస్తే మంచిది. ఈ కథంతా వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. స్వస్తి.